అసలు ఈ జర్నీకి ఫేస్ చేసేంత టెన్షన్ నేను ఏ జర్నీకి ఫేస్ చేయలేదు. అది ఎందుకో తర్వాత చెప్పాను. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఈసారి మా మమ్మీ, నేను, అమ్మమ్మ కలిసి హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం. నేను మా మమ్మీ మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే మా అమ్మమ్మ డైరెక్ట్ గా స్టేషన్ కు వచ్చేసారు. సో అందరం కలిసి ట్రైన్ అయితే ఎక్కేసాం. ఇంకా మేము అలా సెటిల్ అయ్యేసరికి టైం 7 అయితే అయ్యింది. మా మమ్మీ ఇంటి నుంచి చపాతీలు అయితే చేశారు. మా అమ్మమ్మ టాబ్లెట్స్ వేసుకోవాలి కనుక మేమందరం టిఫిన్ త్వరగా చేసేసాము. మాకెవ్వరికి లోవర్ బెర్త్ రాలేదన్నమాట. సో మా అమ్మమ్మ గారి కోసం అయితే ఒకళ్ళని రిక్వెస్ట్ చేస్తే వాళ్ళైతే ఒప్పుకున్నారు. ఈ లోవర్ బెర్త్ దగ్గర పరిచయం అయిన వాళ్ళే ఈ ఆంటీలు అయితే చాలా బాగా మాట్లాడారు. వీడియో స్టార్టింగ్ లో టెన్షన్ అని చెప్పాను కదా, ఏంటో చెప్తాను వినండి. మేమైతే లాస్ట్ సండే అయితే డిసైడ్ అయ్యామన్నమాట హైదరాబాద్ వెళ్దాము అని. సో మండే టికెట్స్ కోసం చూస్తే అన్ని కంప్లీట్ వెయిటింగ్ లిస్ట్ లో ఉన్నాయన్నమాట. మా ఇంటి దగ్గరలో ఒక రైల్వే రిజర్వేషన్ కౌంటర్ ఉంటుంది. అక్కడికి వెళ్లి వాళ్ళని అడిగితే అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. వెంటనే నేనైతే చేసేమన్నానన్నమాట. మేము ఎప్పుడు టికెట్స్ మండే బుక్ చేస్తే ఫ్రైడే మార్నింగ్ అయినా కన్ఫర్మ్ అవ్వలేదు. కరెక్ట్ గా వెయిటింగ్ లిస్ట్ 1, 2, 3 దగ్గర వచ్చి ఆగిపోయాయి. ఇంకా నాకైతే థర్స్డే నుంచి ఫుల్ గా టెన్షన్ అన్నమాట. అసలు కన్ఫర్మ్ అవుతాయా అవ్వవా అని. ఇంకా మార్నింగ్ కూడా కన్ఫర్మ్ అవ్వకపోయేసరికి నేనైతే హోప్ అయితే వదిలేసుకున్నాను. అట్ లాస్ట్ మధ్యాహ్నం కైతే కన్ఫర్మ్ అయ్యాయి అన్నమాట. ఇంకా అప్పటికప్పుడు లగేజ్ ప్యాక్ చేసుకొని మేమైతే స్టార్ట్ అయ్యాము. మీరు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ ని ఫేస్ చేశారా? ఫైనల్ గా మేమైతే రీచ్ అయిపోయాం. ఓకే, సీ యు ఆల్ అగైన్.